ఈ సినిమాని ఇవాళ మళ్ళీ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది మోసగాళ్ళకి మోసగాడు? మోసగాడు అంతకంటే బాగా ఏం తెలియలేరు. మీరు అంటే మహేష్ బాబుతో ఈ సినిమాని ఈ కాన్సెప్ట్ని అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? చేయనన్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోయే సినిమా కూడా ఇండియానా జోన్స్ పద్ధతిలో ఒక అడ్వెంచరస్ మూవీ అని చెప్పేసి అంటారు. ఇండియానా జోన్స్ అంటే మళ్ళీ ఇట్లానే ఒక హ్యాటు, ఒక హంటరు, ఒక చిన్న కౌబాయ్ ఇది ఉంటుంది కదా, మీకేమనిపిస్తుంది? మహేష్ ఏ గెటప్ కానీ సూట్ అవుద్ది. మహేష్తో పాటు రమేష్ గారు కూడా ఈ సినిమాల్లో చేశారు కదా. ఇప్పుడు మీ వారసులందరూ వచ్చినట్టే, మీ నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కూడా వస్తుందని చెప్పేసి ఉంటున్నారు మీ మనవాళ్ళు. అశోక్ యాక్ట్ చేస్తున్నాడుగా, అది పూర్తయిపోవచ్చింది కూడా. ప్రియదర్శిని పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగుంటారు. ఓకే, వాళ్ళు కూడా ఆల్రెడీ డ్యాన్స్ గేమ్స్ అంతా నేర్చుకున్నారు. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తుంటారా చేయడానికి? వాళ్ళకి ఎప్పుడైనా మీరు సలహాలు సూచనలు ఏమైనా చెప్తుంటారా? అంటే ఇలా వాళ్ళు మరీ చిన్నపిల్లలు, వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియదు, వాళ్ళకి వాళ్ళు చేయటమే తెలుసు అంతే. జనరల్గా పుత్రాదిచ్చేత్ పరాజయం అంటారు సంస్కృతంలో, అంటే కుమారుడు తనకంటే ఎదిగితే చాలా సంతోషం ఉంటారు. మీకు అనిపిస్తూ ఉంటుందా మహేష్ బాబు విషయంలో? చిన్నప్పటి నుంచే స్టార్ అవుతాడని అందరికీ తెలుసు. ఫస్ట్ పిక్చర్ పోరాటం చూసినప్పుడే డూండి గారు థియేటర్ నుంచి బయటకు రాగానే నీ తమ్ముడు వేసాడు ఈ సినిమాలో, ఎవడేవాడు అడిగాడు. మా అబ్బాయి అని అన్నాను, పెద్ద స్టార్ అవుతాడు అని ఫస్ట్ పిక్చర్ చూసి చెప్పాడు ఆయన. పబ్లిక్లోకి జనరల్గా రారేంటి రమేష్ బాబు గారు? రాదు, ఇంట్రెస్ట్ లేదు. పబ్లిక్ కనపడాలి ఆ ఇంట్రెస్ట్ లేదు. అంటే మీకు తండ్రికి అందరూ కొడుకులు కూతుళ్ళు అందరూ సమానమే, కానీ ఒకళ్ళకి బాగా వచ్చి ఇంకోళ్ళు చేయనప్పుడు చిన్న సిబ్లింగ్ రైవలరీ ఎక్కడ ఉంటుందా సార్ వాళ్ళ మధ్యలో? రమేష్కి ఎప్పుడు తీస్తానన్నా సినిమా యాక్ట్ చేయడానికి మహేష్ సిద్ధంగానే ఉంటాడు. ఏదైనా పిక్చర్లో పార్ట్నర్షిప్ ఇప్పించి డబ్బులు ఇప్పించి ఇలాగ ఫైనాన్షియల్గా వీక్గా ఉండకుండా చేస్తాడు. అలానే ఆదిశేషగిరిరావు గారు కూడా చేశారు కదా? ఆదిశేషగిరిరావు హనుమంతరావు చేశాడు. హనుమంతరావు గారా? చిన్న క్యారెక్టర్స్. రావు గోపాలరావు గారి అనుచరుడి కింద అవును డెన్లో. అంటే ఈ సినిమాకి సంబంధించిన రాజసులోచన కూడా సినిమాలు మానేసి అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్న ఆవిడకి మళ్ళీ ఒక మంచి క్లబ్ సాంగ్ పెట్టి మళ్ళీ ఆవిడ సినిమాల్లోకి తెచ్చినట్టున్నారు. అవును, రాజసులోచనకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. తర్వాత ఏ సినిమాలైనా విదేశాల్లో ఆడలేదు. మనం తీసుకున్న ఇన్స్పిరేషను గుడ్ బ్యాడ్ అగ్లీ, మెకనాస్ గోల్డ్ విదేశాల సినిమాలే. ఇది గన్ ఫైటర్ జానీ అని హిందీలో డబ్ చేసాం, మోసకారణ అని తమిళ్లో డబ్ చేసాం, ది ట్రెజర్ హంట్ అని ఇంగ్లీష్లో డబ్ చేసాం. 150 కంట్రీస్లో ఆడింది. స్పెయిన్ నుంచి డిస్ట్రిబ్యూటరు రాశిలో వచ్చిన పాట ఓన్లీ బీజిఎమ్స్ పెట్టాం. తెలుగు కదా, చరణాలు పల్లవులు ఇవి పెడితే జనం కన్ఫ్యూజ్ అవుతారు అని ఓన్లీ బీజిఎమ్స్ పెట్టాం. నాకు బీజిఎమ్స్ కాదు, ఆ లిరిక్స్ కూడా కావాలి ఈ పాటకి అని ఫోన్లు చేశాడు. ఎలా మీకు ఎట్లా ఏమర్థం అవుతుందంటే ఏం అర్థం అయిపోయా, జిప్సీ కన్యలాగా ఉంది గెటప్ డ్రెస్సు, ఇదేదో జిప్సీ లాంగ్వేజ్ అనుకుంటారు అని అతను అడిగితే మామూలుగా తర్వాత అవి కూడా యాడ్ చేసి పంపాం.